హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనం సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి నిమజ్జనం కోసం గణనాథులు తరలివస్తున్నాయి. 9 రోజులు పూజలు అందుకున్న గణనాథులు ఎన్టీఆర్ మార్గ్లో గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. నిమజ్జనం వేడుకలను చూసేందుకు జనం భారీగా వస్తున్నారు. ట్యాంక్ బండ్ నుంచి మరిన్ని వివరాలు నరేష్ అందిస్తారు. హైదరాబాద్లో 9వ రోజుకు సంబంధించినటువంటి గణనాథుల నిమజ్జనం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న మొదలైనప్పటికీ కూడా గణనాథుల ఫ్లోటింగ్ అనేటటువంటిది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వినాయకులను నిమజ్జనం చేయడం కోసం అయితే ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్లో అయితే నిమజ్జనం చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా పెద్ద సంఖ్యలో సిటీలో గణనాథులను ప్రతిష్ఠించడంతో అయితే ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు నిన్నటి నుంచి కూడా దాదాపు ఇప్పటికే వేల సంఖ్యలో అయితే ఇక్కడ గణనాథులను నిమజ్జనం చేయడం జరిగింది. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనం అనేటటువంటిది కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకసారి గమనించవచ్చు, క్రేన్స్ ద్వారా అయితే నీళ్లలో గణపతిని నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ క్రేన్లో నుంచి తీసిన అనంతరం ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కానివ్వండి, లేదంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా కోఆర్డినేషన్ తోటి ఈ నిమజ్జనం యొక్క కార్యక్రమాన్ని అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా నెక్లెస్ రోడ్లో నిమజ్జనానికి తీసుకురావడంతో అయితే ఈ ప్రాసెస్ అనేటటువంటిది లేట్ అవుతుంది. సిటీలో భారీ క్రేన్ల ద్వారా లేదంటే ఈ టస్కర్స్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ సంఖ్యలో ఈసారి పబ్లిక్ బుక్ చేసుకున్నారు. ప్రతిసారి కూడా ఒకరికంటే ఒకరు బాగా చేయాలనే ఉద్దేశంతో అయితే అంగరంగ వైభవంగా ప్రతిసారి కూడా గణపతి వేడుకలు అయితే నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ సిటీలో అయితే ఉంది. దాంతోపాటు ఇవాళ 9 రోజులకు సంబంధించినటువంటి వినాయకులే నిమజ్జనం కొనసాగుతూ ఉంది. నిన్న మొదలు పెట్టినప్పటికీ కూడా ఆ ప్రాసెస్ అనేది ఇంకా ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది. అది ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇవాళ మాత్రం నిన్నటికి సంబంధించి 9 రోజులు పూజలు అందుకున్నటువంటి గణనాథుల నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దాంతోపాటు రేపైతే 11 రోజులు అనంతరం అయితే రేపు ఇంకా మరికొన్ని నిమజ్జనాలు జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు రేపు సిటీలో చాలా వరకు కూడా 11 రోజుల అనంతరం గణపతుల నిమజ్జనం అనేటటువంటిది కొనసాగుతూ ఉంటుంది. రేపు ఇదే స్థాయిలో చాలా ఎక్కువ సంఖ్యలో పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నిమజ్జనంకి వచ్చే పబ్లిక్ తోటి అంతా కూడా ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా పబ్లిక్ తోటి కిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెప్పండి బ్రదర్. ఇక్కడ హైదరాబాద్. ఎట్లా అనిపిస్తుంది నిమజ్జనం? సూపర్ ఎక్స్పీరియన్స్. సూపర్. ప్రతి ఇయర్ వస్తాం. ఓకే. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా ఎట్లా ఉన్నాయి నిమజ్జనానికి సంబంధించి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు? తుకారాం గేట్ లాలాగూడ. ఎట్లా రెగ్యులర్ గా వస్తారా? రెగ్యులర్ గా వస్తాము. మా వినాయకుడు నిమజ్జనం చేయడానికి వచ్చాము. అంతా అరేంజ్మెంట్ అంతా ఓకేనా? మీరు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మీ ఇంటి దగ్గర నుంచి? నిన్న ఈవినింగ్ 6 o'clock. ఈవినింగ్ 6. ఎంత సమయం పట్టింది మీకు దాదాపు? అంటే అక్కడ కొంచెం చెట్లు అడ్డం వల్ల, కొంచెం ఎలక్ట్రికల్ వైర్స్ అడ్డం వల్ల లేట్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఫైన్. ఇక్కడ చూడొచ్చు, ఈ గణపతి తీసుకొచ్చినటువంటి వాళ్ళు పెద్ద వినాయకుడు కావడంతో దారిలో వస్తుంటే చెట్లు అట్లాంటివి ఉన్నాయి. వాటితోటి కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా సజావుగానే వచ్చాము, ఇక్కడ బాగుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి మరికొంతమంది ఇక్కడ విజిటర్స్ ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా ఉందండి, అంతా మెయింటెనెన్స్ అంతా బాగా చేశారు. చాలా ఆనందంగా అందరూ సంతోషంగా చూసుకొని విషయం వెళ్ళిపోతున్నారండి. గణపతులు వేసే విధానాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా చక్కగా అన్ని స్పెషాలిటీస్ అన్ని కూడా మంచిగా చేశారు. అన్ని చాలా బాగున్నాయండి. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హుబ్లీ నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? బాగుందా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నిమజ్జనం? బాగుందా? ఇది ఇక్కడ వచ్చేటటువంటి పబ్లిక్ భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉన్నారు. రెగ్యులర్గా ఈసారి కారు, ప్రతి ఇయర్ కూడా ఇక్కడికి నిమజ్జనం కోసం వస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మ, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? చెప్పు, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ వినాయక నిమజ్జనం? దేవరకాయ మహబూబ్ నగర్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి.
రేపు మొత్తం ఖైరతాబాద్ గణేష్ కంప్లీట్ చూసి వెళ్దామని వచ్చినాం. 11 రోజులు రేపు కంప్లీట్ చూద్దామని వచ్చినాం. వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం వినాయక నిమజ్జనానికి రెగ్యులర్గా ఇక్కడ వస్తూ ఉంటాం. ఇక్కడ గణపతిని దర్శించుకుంటే బాగుంటుంది, మాకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా రెగ్యులర్గా ఇక్కడ వచ్చేటటువంటి భక్తుల కోసం కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి అటు పోలీసులు ఇటు GHMC సిబ్బంది అన్ని ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ గణపతులకు సంబంధించి వచ్చేదారిలో ట్రాఫిక్ అట్లాంటిది ఏమన్నా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సీసీ కెమెరాల ద్వారా ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ట్రాఫిక్ ఉంది అనేటటువంటిది పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఈ నిమజ్జనం కార్యక్రమం 9 రోజులకు సంబంధించి కూడా ఇవాళ సాయంత్రం అయితే పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది.